మనమే సంపాదిస్తున్నా, మనమే పని చేస్తున్నా, మన సంపాదనలో ఎక్కువ శాతం మన బ్యాంకుల కోసమే కష్టపడుతున్నామంటే ఎలా ఉంటుంది? ఒక 30 ఏళ్ల యువకుడు మంచి ఐటీ జాబ్, నెలకు 80,000 జీతం, కార్‌లో తిరుగుతున్నాడు. బ్రాండెడ్ ఫోన్‌లు, వీకెండ్స్‌లో కాస్ట్‌లీ రెస్టారెంట్స్. అయితే రియాలిటీ ఏంటంటే అతని జీతం ఇలా వెళ్తుంది. హౌస్ లోన్‌కి ఒక 42,000, కార్ లోన్ ఒక 12,000, పర్సనల్ లోన్ 9,000, క్రెడిట్ కార్డ్ బిల్ 7,000. మొత్తంగా ఒక 70,000 పోతుంది. తన ఖర్చులకు మిగిలేది కేవలం 10,000. అతను పనిచేస్తున్నది తన కోసం కాదు, బ్యాంకుల కోసం. ఇది ఒక్క అతనికే కాదు, మనలో చాలా మందికి ఇదే పరిస్థితి. ఈ వీడియోలో మనం అసలు లోన్ ట్రాప్ అంటే ఏంటి? ఎలా మనం అందులో చిక్కుకుంటున్నాం? బయటపడాలంటే ఏం చేయాలి? మీ డబ్బు మీద మీరు ఎలా పూర్తిగా నియంత్రణ తెచ్చుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు నవ సమాచారం యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అసలు లోన్ ట్రాప్ అంటే ఏంటి? ఇది ఒక ఊబి లాంటిది. మొదట చిన్న లోన్‌తో మొదలవుతుంది. క్రెడిట్ కార్డ్ లేదా కన్స్యూమర్ లోన్. తర్వాత కార్ కొనాలనిపిస్తుంది. తర్వాత అపార్ట్‌మెంట్. పిల్లల కోసం పర్సనల్ లోన్. చివరికి మంత్లీ ఇన్‌కమ్ మొత్తం ఈఎంఐస్ కింద పోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు ఆసక్తిగా కాదు, అవసరంగా ఎంచుకున్న లోన్‌లే ఇవి. లోన్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ రీపేమెంట్ ప్లాన్ లేకుండా తీసుకుంటే అదే ట్రాప్ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక 60,000 పెట్టి ఒక ఫోన్ కొన్నాం. ఈఎంఐ నెలకు 2,500 అనుకోండి. మనకి అంత భారంగా అనిపించదు. కానీ అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌కి ఒక 500, జిమ్‌కి ఒక రూ. 1000, స్విగ్గీ ఆర్ జొమాటోకి ఒక 3,000, కార్ ఈఎంఐకి 12,000, క్రెడిట్ కార్డ్ బిల్ 4,000 అనుకోండి. ఈ సన్నని డ్రైన్స్ అన్నీ కలిసి జీతాన్ని పూర్తిగా తినేస్తాయి. అన్నిటికీ ఈఎంఐ పెట్టుకుంటూ పోతే లైఫ్ మీద కంట్రోల్ పోతుంది. మనం లోన్ ట్రాప్‌లో ఇరుక్కుపోవడానికి ముఖ్యమైన 4 కారణాలు చూద్దాం. అందులో మొదటిది ఈజీ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్. బ్యాంకులు మన మీద వేట వేస్తున్నట్లు ఉంటాయి. ప్రీ అప్రూవ్డ్ లోన్ ఫర్ యూ, గెట్ ఎ క్రెడిట్ కార్డ్ విత్ నో యాన్యువల్ ఫీ. ఇవన్నీ మనల్ని ఆకట్టుకునే వాక్యాలే. ఇక రెండోది బై నౌ పే లేటర్. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అన్న ప్లాన్‌ల వల్ల మనకు అవసరం లేనిది కూడా కొనేస్తాం. ఇక మూడవది సోషల్ ప్రెషర్. పక్కవాడి దగ్గర కార్ ఉందని మనం కూడా ఈఎంఐలో కార్ తీసుకుంటాం. ఆఫీస్‌లో బ్రాండెడ్ ఐటెమ్స్, కాస్ట్‌లీ ట్రిప్స్ కల్చర్ వలన మనం తక్కువగా కనిపించకూడదనిపిస్తుంది. ఇక నాలుగోది మిస్‌జడ్జింగ్ ఫ్యూచర్ ఇన్‌కమ్. ఇంకో 2 ప్రమోషన్స్ వస్తాయి, రీపే అవుతుంది అనే నమ్మకంతో ఎక్కువ లోన్ తీసుకుంటాం. కానీ ప్రమోషన్ లేట్ అయినా, జాబ్ పోయినా లోన్ బాకీ అలానే ఉంటుంది. ఈ 4 ముఖ్యమైన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మన డెసిషన్స్‌ని మలుపు తిప్పేస్తున్నాయి. లోన్ల నుండి బయటపడడానికి ఒక ప్రాక్టికల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుందాం. అందులో స్టెప్ 1, లిస్ట్ తయారు చేయండి. ముందుగా మీరు ఎంత లోన్ తీసుకున్నారో ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ రేట్, మంత్లీ ఈఎంఐ, రిమైనింగ్ టెన్యూర్, ఇలా అంతా ఒక లిస్ట్ చేసుకోండి. ఇది చూసి మనకు 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఏ లోన్ అత్యధిక ఇంట్రెస్ట్‌తో ఉంది. రెండోది, ఏది ముందు క్లియర్ చేయాలి. ఇక స్టెప్ 2, రీపేమెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేయండి. ఒకటి, స్నోబాల్. చిన్న లోన్ మొదట తీర్చండి, అది మోటివేషన్ ఇస్తుంది. లేదా అవలాంచే, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్‌ను మొదట క్లియర్ చేయండి, అది లాంగ్ టర్మ్‌లో సేవ్ చేస్తుంది. స్టెప్ 3, ఈఎంఐ కన్సాలిడేషన్ ఆర్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్. బహుశా మీరు ఒకటి కన్నా ఎక్కువ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారా? అయితే కన్సాలిడేషన్ చేయండి. అర్థం ఏంటంటే ఒక పెద్ద లోన్ తీసుకొని చిన్న చిన్న లోన్‌లు రీపే చేసి ఒకే ఈఎంఐ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇక స్టెప్ 4, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఆర్ పార్ట్ టైమ్ వర్క్. మీరు ప్రతి నెల 5,000-7,000 ఎక్స్‌ట్రా ఎర్న్ చేస్తే దాన్ని లోన్ రీపేమెంట్‌కి వాడండి. ఫ్రీలాన్సింగ్, వీకెండ్ జాబ్స్, ఆన్‌లైన్ టీచింగ్, ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. ఇక స్టెప్ 5, రెడ్యూస్ అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్. ఈ నెల మీ స్విగ్గీ ఖర్చు ఎంత వచ్చింది? అన్‌ఇన్‌స్టాల్ చేసి ఒక నెల బయట తినకండి. మీరు కనీసం 3,000 సేవ్ చేస్తారు. మీరు వెచ్చించే ఒక్కో రూ. 1,000ని గమనించండి, అది లైఫ్‌నే మార్చేస్తుంది. ఇక చివరగా స్టెప్ 6, ఎమర్జెన్సీ ఫండ్. ఒక 3-6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అప్పుడే జాబ్ పోయినా, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా మీరు లోన్‌కి మళ్ళీ డిపెండ్ అవ్వకుండా చేస్తుంది. మరి ఇప్పటిదాకా చర్చించుకున్న అన్నీ చేయాలంటే ముందు మనకొకటి కావాలి. అదేంటంటే మెంటల్ డిసిప్లిన్ అండ్ మైండ్ సెట్ షిఫ్ట్. మరి ఇది రావాలంటే మనం ఏం చేయాలి? మన ఫైనాన్షియల్ స్టేటస్ మన పక్కవాడితో ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. మన గోల్స్‌తో మాత్రమే కంపేర్ చేయాలి.
లోన్ తీసుకోవడం కాదు, రీపేమెంట్ కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. లోన్ ఈస్ లెవరేజ్ అన్న వాక్యం బిజినెస్ లేదా రియల్ ఎస్టేట్ లాంటి పెట్టుబడుల రంగాలకు మాత్రమే వర్తించవచ్చు. కానీ ఒక సాధారణ జీతం పొందే ఉద్యోగికి అది ఎప్పుడూ లాభంగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అది బాధ్యతగా మారే అవకాశం కూడా ఉంటుంది. పేదవాడి దగ్గర ఏమీ ఉండకపోవచ్చు. కానీ మీరు జీతం వచ్చిన రోజే 5,00,000 అప్పులో ఉంటే అతని కంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ బాగోలేదనే అర్థం. ఒక్క స్ట్రాటజీ మార్చడం చాలదు. మన అభిప్రాయాలనే మార్చాలి. మన డెసిషన్స్ మనమే తీసుకోవాలి. ఎవరు ఏం తీసుకున్నారో చూసి కాకుండా, నాకు ఏం అవసరమో అర్థం చేసుకొని అదే తీసుకోవాలి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీరు జీతం లేకున్నా కూడా డెసిషన్స్ తీసుకోగలిగే స్థితి. దానికోసం చిన్న చిన్న సాక్రిఫైసెస్ అవసరం. కానీ అది మన భవిష్యత్తుకి చాలా గొప్ప గిఫ్ట్ అవుతుంది. ఈరోజు మీరు చిన్న నిర్ణయం తీసుకుంటే మీ జీవితాన్ని మార్చేయొచ్చు. మీ ఈఎంఐస్ లిస్ట్ చేయండి. అన్‌వాంటెడ్ సబ్‌స్క్రిప్షన్స్ క్యాన్సెల్ చేయండి. ఒక్క లోన్ రీపేమెంట్ ముందుగా చేస్తే మిగతావి డామినో ఎఫెక్ట్ లాగా పడిపోతాయి. మీరు డబ్బు కోసం పనిచేయడం ఆపి, డబ్బుని మీకోసం పనిచేయాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఇది తప్పకుండా అవసరం కావచ్చు. ఇంకా ఇలాంటివి అందుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది నవ సమాచారం ఛానల్.